Audio Jungle. Audio Jungle. సంఖ్యాకాండము అంటే లిఖించడం, ఇశ్రాయేలీయులు లెక్కించడం. ఈ పేర్లు అనేవి పైన కత్తి వేరే కవితలో పెట్టారని మనం విన్నాం. హీబ్రూలో బెమిక్ బార్ అంటారు. బెమిక్ బార్ అంటే అరణ్యంలో అనే, నిజానికి అరణ్యంలో జరిగిన సంఘటన. ఇప్పుడు ధర్మశాస్త్ర నిర్గమకాండము 20 అధ్యాయం నుంచి సంఖ్యాకాండం అనగా మధ్యలో లేవికాండం కూడా, సంఖ్యాకాండం 10వ అధ్యాయం నుంచి 10వ వచనం వరకు సీనాయి కొండ దగ్గర జరుగుతున్న సంగతులు. సీనాయి కొండ లేకపోతే సీనాయి పర్వతం. నిర్గమకాండం 20 అధ్యాయంలో ధర్మశాస్త్రం ఇవ్వడం జరిగింది. అంటే 19వ అధ్యాయం నుంచి వేసుకోని పర్లేదు, ధర్మశాస్త్రం ఇవ్వబడింది. తర్వాత ప్రత్యక్ష గుడారంలో ఎలా పని చేయాలో లేవికాండంలో చెప్పడం జరిగింది. మనం చూసాం లేవికాండంలో బలులు అర్పణలు అర్పించే విధానం, యాజకుడి యొక్క జీవితము, ప్రజల యొక్క జీవితం, ప్రత్యేకంగా దేవుడు ఎలా పరిశుద్ధులో ప్రజలు కూడా ఎలాగా పరిశుద్ధులుగా ఉండాలో మనం లేవికాండంలో నేర్చుకున్నాం. మీకు అర్థమైందా? అయితే సీనాయి కొండ దగ్గర దేవుడు జనాల్ని లెక్కేయమని చెప్పాడు, లెక్కించమన్నాడు. చాలా సింపుల్ ఇది ఈ సంఖ్యాకాండం. ఎంత సింపులో చూడండి. నేను అందుకే చూడండి, 15 సంవత్సరాల నుంచి దేవుని దేవుళ్ళ చెప్పుకున్నాను కాబట్టి నేను చాలా ఈజీగా చెప్తున్నాను. చాలామందికి స్పీడ్ అయిపోతుంది, అర్థం అవ్వట్లేదు అని అంటున్నారండి. అర్థం అవ్వలేనప్పుడు ఏం చేయాలి? అడగాల. స్పీడ్ అయిపోతున్నప్పుడు ఏం చెప్పాలి? సార్ స్పీడ్ అవుతుంది, స్లోగా చెప్పండి అన్నారు. అయితే నేను చెప్పాను, చరిత్రే కదా, ఇప్పుడు అధ్యాయాలు చదివితే తెలిసిపోద్ది. కానీ కొత్త నిబంధన మాత్రం వచ్చును చెప్తా అన్నాను. అంటే ఎందుకనంటే మనం ఆచరించేది మనకు తెలియాల్సిన డాక్టర్ని తెలియాలి. రెండోది మనం ఏం ఆచరించాలో అవి తెలియాలి. కాబట్టి ప్రతి ఓడు అర్థం చెప్తూ నేను ముందుకు వెళ్తానని చెప్పాను. చరిత్ర కదా, మనం ఒక నెలకు వచ్చి 10 అధ్యాయాలు చదువుకున్నాం అనుకోండి, ఉదాహరణకి రోజుకు వచ్చి 10 అధ్యాయాలు, లేకపోతే నెలకు వచ్చి 20 అధ్యాయాలు చదువు అనుకోండి. ఇది 4 రోజుల క్లాస్ అనుకోండి. మీరున్నట్టుగా సంఖ్యాకాండం 4 రోజులు చదవచ్చు, అంటే ఒక నెల. 2 డేస్లో మనము ఎక్కువ నేర్చుకోవాలనుకుంటే కొద్దిగా మీరు బాగా కష్టపడి చదువుకురామని చెప్పడం జరుగుతుంది. రైట్. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 1వ వచనం. వారు ఐగుప్తు దేశంలో నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరం అది 2వ సంవత్సరం 2వ నెల మొదటి తేదీని జాగ్రత్త పెట్టుకోండి. ఈ డేటు 2వ సంవత్సరం 2వ నెల, 2వ సంవత్సరం 2వ నెల మొదటి తేదీ సీనాయి అరణ్య మందలి ప్రత్యక్ష గుడారంలో యెహోవా మోషేతో ఇట్లనెను, ఇశ్రాయేలీయుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి తలల చొప్పున మగవారినందరినీ లెక్కించి అది సర్వ సమాజ సంఖ్యను వ్రాయించును. అంటే ఇప్పుడు లెక్కించమన్నారు అనమాట. ఈ ఆర్మీని అంటే సైనికుల్ని, 20 సంవత్సరాలు పైబడిన సైనికుల్ని లెక్కించమన్నారు అనమాట. సైనికులు లెక్కించమన్నాడు. అక్కడ ఎవరున్నారు? అక్కడ అహరోను ఉన్నాడు. అక్కడ ఎవరున్నారు? అహరోను ఉన్నాడు. చూడండి అక్కడ, చదవండి, కంటిన్యూ చేయండి. ఇశ్రాయేలీయుల్లో సైన్యముగా వెళ్ళు వారిని 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం గల వారిని, అది అంటే సంపూర్ణమైన లెక్క కాదు, 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అంటే ఆర్మీని లెక్కించమన్నాడు. తమ తమ సేనలను బట్టి అది చూడండి, నీవును అహరోనును లెక్కింపవలను అన్నాడు. ఓకేనా? రైట్. ఇక్కడ లెక్క వేయమన్నాడు. తర్వాత సంఖ్యాకాండం 26వ అధ్యాయం మొదటి వచనం నుంచి. సింపుల్ అని ఎందుకు చెప్తున్నానంటే సంఖ్యాకాండం 26వ అధ్యాయంలో మళ్ళా జనాలు లెక్కించాడు. ఆ తెగులు పోయిన తర్వాత యెహోవా మోషేకును చూడండి, అక్కడ 26వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అహరోను ఉన్నాడా? లేడు. యాజకుడైన అహరోను కుమారుడైన ఎలియాజరు. ఇక్కడేమో మోషే అహరోనులు లెక్కించారు. మొదటి అధ్యాయంలో మోషే అహరోను లెక్కించారు. ఇక్కడేమో
మోషే అహరోను కుమారుడు. అహరోను కుమారుడు ఎవరు? ఎలియాజరు. చూడండి అక్కడ మోషే అహరోనులు కుమారుడు అయిన ఎలియాజరు ఏం చేశారు? లెక్కించమని ఇశ్రాయేల్ యొక్క సర్వ సమాజంలోను 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయం కలిగి ఇశ్రాయేలీలు సేనగా బయలుదేరి వారందరినీ అది కాబట్టి 20 ఏళ్ళు మొదలుకొని అభిప్రాయం గలవారిని లెక్కింపుడని యెహోవా మోషేకును ఐగుప్తు దేశం నుండి వచ్చిన ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడు ఎలియాజరును ఇశ్రాయేలీల మోయాబు మైదానములలో యెరికో యొద్దనున్న యోర్దాను దగ్గర నుండగా జన సంఖ్యను చేయుడని వారితో చెప్పిరి. ఎక్కడ ఉన్నారు అలా? మోయాబు మైదానం. ఇక్కడేంటి? సీనాయి కొండ. సీనాయి కొండ నుంచి మోయాబు మైదానము. వాళ్ళు సీనాయి కొండలో లెక్కించబడిన జనం మోయాబు మైదానం దగ్గరికి వచ్చేటప్పటికి మరలా రెండోసారి లెక్కించాడు ఆర్మీని. అదైందా? సీనాయి దగ్గర లెక్క పెట్టాడు. తర్వాత మోయాబు అంటే ఇంచుమించు కానాను సరిహద్దులు యార్దాను నది దగ్గరలో మోయాబు మైదానం దగ్గర జనాలు లెక్క వేయడం జరిగిందనమాట. అక్కడ లెక్క పెట్టిన జనాభా ఎంత, ఇక్కడ లెక్క పెట్టబడిన జనాభా ఎంత చూడండి. సంఖ్యాకాండం 1వ అధ్యాయము 45 వచ్చిన 47 45. అట్లా ఇశ్రాయేల్లో తమ తమ పితరుల కుటుంబం చెప్పిన లెక్కింపబడిన వారు అందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం సేనగా బయలుదేరిన ఇశ్రాయేల్ అందరూ లెక్కింపబడి 6,00,000 6,03,550 మంది. మీకు అర్థమైందా? 6,03,550 మంది ఇంతమంది బయలుదేరారు. ఇప్పుడు ఇక్కడ ఎంత లెక్క చూడండి. 26 అధ్యాయము సంఖ్యాకాండంలో 56 వచనం కాదు 51 వచనాలు. ఇక్కడేంటి? 6,01,000 6,01,730 అన్నమాట. 6,01,003. అయితే ఇందులో ఉన్న వాళ్ళు ఇందులో ఎవరు మిగిలారో చెప్పాడు. 63 నుంచి చదవండి ఒకసారి. 63 నుంచి ఎరుకో ప్రాంతం అందలి యార్దాను ఎద్దరున్న మోయాబు మైదానంలో మోషేయు యాజకుడైన ఎలియాజరును ఇశ్రాయేలు జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడిన వారు వీరు. మోషే అహరోనులు సీనాయి అరణ్యంలో ఇశ్రాయేల్ యొక్క సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఎవరు లేరంట? ఇక్కడ లెక్కెట్టిన వాళ్ళు ఇక్కడ 6,03,550 మందిలో మైనస్ ఇద్దరు తీసేస్తే అంటే ఇద్దరు తప్ప 48 మంది 6,03,548 మంది రాలిపోయారు. ఒక ఇద్దరు మాత్రమే ఇందులో ఉన్నారు. ఎవరంటే కాలేబు, యెహోషువలు అన్నమాట. చూసారా? సీనాయి కొండ దగ్గర ప్రత్యక్ష గుడారంలో ఎలా బలు అర్పించాలి, ఎలాగా దేవుని ప్రజలంటి వాళ్ళు ప్రత్యేకంగా జీవించాలని నేర్పిన తర్వాత సీనాయి కొండ దగ్గర జనాలు లెక్క పెట్టమన్నాడు. మోషే అహరోనులు ఇద్దరు కూడా లెక్క పెడితే 4,03,550 మంది వచ్చారు. అయితే మళ్ళీ సంఖ్యాకాండంలో 26 అధ్యాయంలో రెండోసారి లెక్క పెట్టినప్పుడు 6,01,700 అంటే 1,730 మంది ఉన్నారు. ఇందులో ఇక్కడి నుంచి బయలుదేరిన వాళ్ళు ఇద్దరు తప్ప ఎవ్వరూ మిగలలేదంటండి. సీనాయి కొండ దగ్గర నుంచి బయలుదేరిన ఆర్మీ అంటే సైనికులు, యుద్ధం చేయగలిగిన వీరులు 6,03,548 మంది చచ్చిపోయారంటండి. అంటే ఎన్ని వేల మంది ఎక్కడెక్కడ ఎలా రాలిపోయారో మనకి మిగతా అధ్యాయాలు. ఏ అధ్యాయాలు? ఇంచుమించు సీనాయి కొండ దగ్గర 1 నుంచి 10 అధ్యాయం 10 వచ్చిన వరకు కూడా ఉన్నారు. అర్థమైందా?
అంటే 11వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు ఎక్కడెక్కడ అంటే దేవుణ్ణి శోధించి రాలిపోయారు అంటాడు కదా. మొదటి పత్రిక 10వ అధ్యాయంలో చెప్తూ ఏమంటాడంటే, ఇశ్రాయేలీయులు దేవుని శోధించి విగ్రహారాధికులై అలాగే వాళ్ళు వ్యభిచరించి చాలామంది రాలిపోయారని చెప్పేసి వాళ్ళ మనం ఉండకూడదని చెప్పి ఒక పాఠం చెప్తాడు పౌలు గారు. అందువల్ల ఇప్పుడు మనము సీనాయి కొండ దగ్గర వీళ్ళు 10 అంటే సిద్ధం చేశాడు ప్రయాణానికి. 40 ఇంకా 2 సంవత్సరాలు అయింది కదా, ఇంకా 38 సంవత్సరాల ప్రయాణాన్ని సిద్ధం చేశారన్నమాట. ఇక్కడ సిద్ధపడ్డారు. అయితే ఈ 38 సంవత్సరాల జీవితము ఎలా సాగింది అనేది నేర్పేదే మనకి సంఖ్యాకాండం అన్నమాట. మీకు అర్థం లేదా? ఈ 30 సంవత్సరాలు ఏం చేశారు అంటే మనకి 14వ అధ్యాయం కీలకమైంది. సంఖ్యాకాండము 14వ అధ్యాయం చాలా కీలకమైంది అన్నమాట. 14వ అధ్యాయం మొదటి నుంచి ఐగుప్తులో మేము ఎలా చావలేదు, అరణ్యం మీద మేము ఎలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు ఎందుకనంటే వీళ్ళు కానాన్ దేశం వెళ్ళి చూసి వచ్చారు. ఇది కొన్ని రోజులు వెళ్ళి చూసి వచ్చి అక్కడ ఫలాలు తీసుకొచ్చారు 13వ అధ్యాయంలో. అప్పుడు అది నిజమే, వాళ్ళు మీరు చెప్పినట్టుగా కానాన్ దేశం పాలు తేనెలు ప్రవహించే దేశమే. కానీ ఆ ప్రజలను మేము జయించలేమని చెప్పేసి ఈ 12 మందిలో 10 మంది చెడ్డ సమాచారం చెప్పారు. ఈ చెడ్డ సమాచారం చెప్పేటప్పటికి వీళ్ళందరూ తిరుగుబాటు చేసి మేమందరము ఐగుప్తుకి వెళ్ళిపోతామని చెప్పేసి ఒక నాయకుని నియమించుకుని వెళ్ళిపోతామని తిరగబడ్డారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు 29వ వచనం నుంచి, అది ఇప్పుడు వీళ్ళందరూ రాలిపోతారు. ఇద్దరు మంచి సమాచారం చెప్పారు కదా కాలిబోష్ వాళ్ళు తప్ప మొత్తం 6,03,548 మంది ఏమైపోతారు, రాలిపోతారు అనమాట. ఇది నిశ్చయం. అయితే వాడు కొల్లపోవదురని చెప్పిన ఈ పిల్లలను నేను ఈ దేశంలో నుండి రప్పించదను. మీరు ధృవీకరించిన దేశంలో వారు స్వతంత్రించుకోలేరు. మీ పిల్లలు అన్నమాట. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 2వసారి ధర్మశాస్త్రం ఎందుకు చెప్పాడు? ఈ రాలిపోయిన పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలు కానాన్ దేశం వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ సీనాయి కొండ దగ్గర లెక్కపెట్టిన జనం ఎంత? 6,03,550. అందులో కాలేబు యెహోషువలు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా 25వ అధ్యాయానికి అందరూ ఏమైపోయారు? చనిపోయారు. దేవుని ఉగ్రత వల్ల ఏమైపోయారు? చనిపోయారు. ఈ చనిపోయిన వాళ్ళ యొక్క పిల్లలకి ద్వితీయోపదేశకాండం 2వసారి చెప్పాడు అనమాట. ఎవరు? మోషే. అదే ద్వితీయోపదేశకాండం. మీకు అర్థమైందా? అది చూడండి, మీ పిల్లలు చెప్పాడు కదా అక్కడ. అయితే నేను కొలబోదురు, మీరు చెప్పిన మీ పిల్లలు నేను ఆ దేశంలో రప్పించేదను, మీరు తురీకరించిన దేశంలో వారు స్వతంత్రించుకునేదను. అయితే మీ శవాలు అరణ్యంలో రాలిపోవు. మీ శవాలు అరణ్యంలో క్షయమ వరకు మీ పిల్లలు అరణ్యంలో 40 ఏళ్ళు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్ష భరించేదరు. మీరు ఆ దేశంలో సంచరించి చూసిన 40 దినాల లెక్క చెప్పు ప్రకారం దినమునకు 1 సంవత్సరం చెప్పున 40 సంవత్సరాలు మీ దోష శిక్షను భరించేదరు. నేను మిమ్మల్ని రోజు వేసి నట్టు తెలుసుకుందరు అన్నాడు. అంటే వీళ్ళు 13వ అధ్యాయంలో కానాన్ దేశానికి వెళ్ళొచ్చారు 12 మంది. ఈ 12 మందిలో 10 మంది చెడ్డ సమాచారం చెప్పారు. ఇద్దరు కూడా కాలేబు యెహోషువలు కూడా మంచి సమాచారం చెప్పారు. లేదు, ఆ దేశం దేవుడు మనకి ఇస్తాడని చెప్పారు. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు తిరుగుబాటుతనాన్ని బట్టి, వీళ్ళ అవిశ్వాసాన్ని బట్టి దేవుడు ఏమన్నాడంటే 40 రోజులు మీరు వెళ్ళి చూసి వచ్చారు కాబట్టి 40 రోజులకి సంవత్సరానికి
రోజుకు ఒక సంవత్సరం చెప్పిన మీరు ఈ ఈ ఇందులో అంటే ఈ అరణ్యంలో రాలిపోయే వరకు ఇక్కడే తిరుగులాడతారు అన్నాడు అనమాట. ఆల్రెడీ ఇలా బయలుదేరి 2 సంవత్సరాలు అవుతుంది కదా. సీనాయి కొండ దగ్గరికి వచ్చేటప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2 సంవత్సరాలు. అక్కడ మనకు నిర్గమాకాండం లేవీకాండం జరిగింది చరిత్ర, అవునా కాదా? ఇప్పుడు సంఖ్యాకాండం వచ్చేటప్పటికి 1వ అధ్యాయంలో జనాలు లెక్కించారు. ఏది? ఆర్మీ, ఓన్లీ ఆర్మీ, అందరినీ కాదు, చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు కాదు, భార్యలు కాదు, ఓన్లీ సైన్యం. అంటే లెక్కించబడిన జనం ఎవరంటే ఆర్మీ, యుద్ధం చేయగలిగిన వీరులు లెక్కించారు. అన్ని కుటుంబాల నుంచి ఎంతమంది వచ్చారంటే 6,03,550 మంది వచ్చారనమాట. 650 మంది వస్తే అప్పుడు వాళ్ళు ఈ అరణ్యంలో, ఎందుకంటే వీళ్ళ తిరుగుబాటుదారులు కదా, వీళ్ళని కానాన్ దేశానికి వెళ్ళకుండా దేవుడు ఏం చేశాడంటే ఇంచుమించు 38 సంవత్సరాలు అరణ్యంలో తిరుగులాట చేసి వీళ్ళందరూ రాలిపోయే వరకు కూడా కానాన్ సరిహద్దులకి వెళ్ళలేదు. ఎందుకు అని అంటే వీళ్ళు తిరుగుబాటు జనం అనమాట. ఎలాంటి వాళ్ళో చెప్పాడు. ఇది 3:8 ఎబ్రీ పత్రిక. వీళ్ళు ఎలాంటి వాళ్ళో చెప్పాడు. వీళ్ళు ఈ 6,03,548 మంది ఎలాంటి ప్రజలు, ఎలాంటి ఉదయం కలిగినట్టు వాళ్ళో చెప్పాడు. చూడండి ఒకసారి ఎబ్రీ పత్రిక 3:8 చదవండి. నేడు మీరు ఆయన శబ్దం వినియల్లా అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయంలో కఠినపరచుకొనకండి. చూసారా, 40 సంవత్సరాలు నా కార్యాలు చూసి మీ పితరులను పరీక్షించి శోధించారు. కావున ఆ తరం వారు అంటే ఈ తరం వారు, కావున ఆ తరం వారు వల్ల నేను విసిగి, అది వీళ్ళు ఎల్లప్పుడూ హృదయాలోచనలో తప్పిపోతున్నారంట. నా మార్గాలు తెలుసుకోలేదు, కావున కోపంతో నేను ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి అన్నాను అన్నమాట. ఇది కీర్తన గ్రంథంలో చెప్పాడు అనమాట ఈ విషయాన్ని. మీకు అర్థమైందా? ఈ చెప్తున్న సందర్భము ఎవరి గురించి? కీర్తన 95:7-11 లైన్లో వీళ్ళ గురించి చెప్పాడు భక్తిపరుడు. ఏమని? ఈ ఎప్పుడు హృదయాలోచనలో తప్పిపోతున్నారో కాబట్టి నా కార్యాలు చూసి మరి ఇదయ్యారు. కాబట్టి నా విశ్రాంతి అంటే ఇలా కానాన్ దేశమే కాదు, పరలోకానికి కూడా అనర్హులు అని చెప్పేశాడు. కానాన్ దేశమే కాదు, నా విశ్రాంతి అంటే ఏది? పరలోకం. నా విశ్రాంతిలో ప్రవేశించరన్నాడు వీళ్ళని. అందుకే మనము పాత నిబంధన నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుణ్ణి మనం శోధించకూడదు. విగ్రహాల అర్పణలు కానీ, విగ్రహాలతో విగ్రహాలతో కానీ విగ్రహాలు అర్పించి మనం తినకూడదు. అర్థమైంది? జారత్వాలు, విగ్రహారాధన ఇవన్నీ విసర్జించాలి. అలాగే దేవుని శోధించకూడదు. అర్థమైందా? దేవుణ్ణి ఏం చేయకూడదు? శోధించకూడదు. ఇవి మనము ఈ సంఖ్యాకాండంలో నేర్చుకునే పాఠాలు అన్నమాట. అర్థమైందా? సీనాయి కొండ దగ్గర బయలుదేరిన ప్రజలు మోయాబు మైదానాలు అంటే కానాను సరిహద్దుల దగ్గరికి వచ్చేటప్పటికి అర్థమైందా బయలుదేరిన 6 లక్షల జనం రాలిపోయారు. అరణ్యంలో ఏమైపోయారు? రాలిపోయారు. ఎలా రాలిపోయారో మనం 11వ అధ్యాయం నుంచి 24 అధ్యాయాల దాకా చదివితే అసలు ఇశ్రాయేలీయులు దేవుని ఎలా శోధించి వేల మంది ఎలా చచ్చిపోయారో మనకి ఉంటుందన్నమాట. ఈ అరణ్యంలో కొంతమంది సర్పాల వల్ల నశించారు కదా, కొంతమంది ఏమో మాంసాపేక్ష వల్ల చచ్చిపోయారు, కొంతమంది ఏమో మోయాబీ రాడ్లతో విభజించి వాళ్ళు విగ్రహాలకు భోజనం చేయడం ద్వారా కొంతమంది చచ్చిపోయారు. ఇలా చనిపోయారు. అలాగే అహరోను చనిపోయాడు, మిరియాము కూడా చనిపోయారు. అది సహజ మరణాలు. ఎవరి? అహరోను మిరియాము ఇద్దరు కూడా సంఖ్యాకాండం 20 అధ్యాయంలో చనిపోయారు. వాళ్ళు మీకు అర్థమైందా? అయితే మోషే మాత్రం కానాను యెహోషువకు అప్పచెప్పిన తర్వాత బాధ్యత ఆయన మరణించారు. అంటే వీళ్ళ పిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడు 6,03,550 మంది పిల్లలు ఉన్నారు కదా. ఈ పిల్లలు 35 సంవత్సరాల తర్వాత పెద్దోళ్ళు అవుతారు అవరా? ఈ పిల్లలకి 2వసారి ధర్మశాస్త్రం చెప్పాడు అనమాట. ఎంత అద్భుతంగా చెప్పాడో తెలుసా? మీరు ఆలకలాగా ఉండకండి, అంటే మీ పితరులాగా మీరు ఉండకండి. ఎందుకంటే వాళ్ళు శోధించారు దేవుణ్ణి, మీరు శోధించకండి. అలా ఒక అద్భుతమైన పాఠం రూపంలో ధర్మశాస్త్రం చెప్పుకుంటూ వచ్చాడు రాలిపోయిన వాళ్ళ పిల్లలకి మోషే. అందుకే ఈరోజు రేపు మనము
సంఖ్య, ద్వితీయోపదేశకాండం చదువుతాం అన్నమాట. ఎందుకు ఈ 5 పుస్తకాలని సింపుల్గా నేను చెప్తున్నానంటే, మనం మత్తయి సువార్త చదివినప్పుడు ఖచ్చితంగా ధర్మశాస్త్రం అంటే ఏంటో మనకి తెలియాలి. కాబట్టి నిర్గమాకాండం, ప్రత్యక్ష గుడారం అంటే ఏంటో, అందులో దీపస్తంభం, ఈ బల్లలు, ఇవన్నీ ఈ జస్ట్ ఒక అవగాహన కలిగించడానికి మీకు మొన్న బోర్డు వేసి అది క్రీస్తు సంఘంకి ఎలా సాదృశ్యమైందో కూడా మీకు చెప్పుకుంటూ వచ్చాను. మీకు అర్థమైందా? కాబట్టి ఈ అవగాహన ఇప్పుడు మీరు వచ్చిన చెప్పాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ పెద్ద పెద్ద అధ్యాయాలు కాబట్టి. అయితే మీకు ఎందుకు నేను అవగాహన చేస్తానంటే, మత్తయి సువార్త లేకపోతే కొత్త నిబంధన మనకు అర్థం కావాలంటే ఖచ్చితంగా మనం ఈ ధర్మశాస్త్రం మీద ఒక అవగాహన అనేది కలిగి ఉండాలన్నమాట. అప్పుడు మనకి కొత్త నిబంధనల విషయాలు అర్థమవుతాయి అన్నమాట. మీకు అర్థమైందా? రైట్. ఇప్పుడు మనము చదవాల్సినవి ఏంటంటే, ఈ సంఖ్యాకాండం దగ్గర అంటే ఈ 1 నుంచి 10 అధ్యాయాల వరకు ఏం చెప్పుకొచ్చాడు, అలాగే 11 నుంచి 24 మధ్యలో ఈ 6,03,548 మంది ఎలా రాలిపోయారు అని మనం చూడవచ్చు. దాని ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, మనము క్రైస్తవుడు అయిన కాడి నుంచి చనిపోయేంత వరకు మరణ పర్యంతం నమ్మకంగా ఉండాలి. మధ్యలో మనము పాడైపోయే అవకాశాలు ఉండొచ్చు, పాడవకుండా జాగ్రత్తగా ఉండడానికి మనం ప్రయాసపడాలి అన్నమాట. అందుకు మనము ఈ పుస్తకాన్ని నేర్చుకోవాలన్నమాట. మీకు అర్థమైంది కదా? మీకు అవగాహన అయిందా? దీంట్లో ఏమైనా అనుమానం ఉంటే అడగండి. సంఖ్యాకాండం 1 అధ్యాయంలో లెక్కపెట్టిన జనాభా వేరు, సంఖ్యాకాండం 20 అధ్యాయంలో లెక్కపెట్టిన జనాభా వేరు. 26వ అధ్యాయంలో లెక్కపెట్టిన జనాభా కొత్త తరం. రైట్. ఈ 26 అధ్యాయంలో లెక్కపెట్టినది కొత్త తరం. వీళ్ళందరూ రాలిపోయి కేవలం యెహోషువ, కాలేబులు మాత్రమే ఇందులో ఈ 6,03,550 మందిలో ఈ 2 మాత్రమే మిగిలారు. ఆ 2 ఇందులో ఉన్నారనమాట. కొత్త బ్యాచీలో వీళ్ళందరూ కొత్త తరం వాళ్ళందరూ వీళ్ళందరూ కూడా కానాన్ దేశానికి వెళ్ళారు. యెహోషువ నాయకత్వంలో కానాన్ దేశానికి వెళ్ళారనమాట. అంటే కేవలం వీళ్ళ ఆర్మీ, వీళ్ళకి భార్యలు ఉంటారు, మళ్ళీ వీళ్ళకి పిల్లలు ఉంటారు. అదైనా అర్థమలేదు. 6 లక్షల మంది కాదు ఇశ్రాయేల్ అంతా. 20 సంవత్సరాలు పైబడి యుద్ధం చేయగలిగిన వాళ్ళు లెక్కేయమన్నాడు. వాళ్ళు మాత్రమే ఈ సంఖ్య. ఒక సైనికులు అనమాట. ఇశ్రాయేలీల్లో సైనికులు అంటే అర్థం ఏంటి? ఆర్మీ. భార్యని, తల్లిదండ్రులని, వాళ్ళ పిల్లలని లెక్కేయలేదు ఎక్కడ ఇందులో. సేమ్ ఇందులో కూడా అంతే. ఓన్లీ యుద్ధం చేయగలిగిన అంతే సైన్యం, అంతే. మళ్ళీ వీళ్ళ భార్యలు, పిల్లలు ఉంటారు వీళ్ళకి. వాళ్ళతో లెక్క కొన్ని లక్షల జనాభా ఉంటుంది అనమాట. ఎవరు? ఇశ్రాయేల్ అనమాట. అర్థమైందా? రైట్. సింపుల్ అవుట్లైన్ ఏంటంటే, 1వ అధ్యాయం 1 నుంచి 10వ అధ్యాయం 10వ వచనం వరకు సీనాయి కొండ దగ్గర జరిగిన సంగతి. సీనాయి కొండ వద్ద జరిగిన సంగతి. 11వ అధ్యాయము అయితే 10వ అధ్యాయము 10 నుంచి 9, 10 నుంచి 10వ అధ్యాయం 10 నుండి 24వ అధ్యాయం వరకు అరణ్య ప్రయాణంలో ఎక్కడ, ఎప్పుడు, ఎలా రాలిపోయారో తెలియజేయటం. ఎక్కడ, ఎప్పుడు, ఎలా రాలిపోయారో తెలియజేయటం. 26 నుంచి 26 అధ్యాయం 26 నుంచి 36 అధ్యాయాల వరకు 25 సార్ 25 క్షమించండి 25 వరకు ఇక్కడ 25 రాసుకోండి. 26 నుంచి అంటే 25లో చాలా మంది రాలిపోయారు కదా, మోయాబీయులు అనుసరించి 26 నుంచి 36 అధ్యాయాల వరకు కూడా మోయాబు జరిగిన సంగతి.
అంటే రాలిపోయిన వారి పిల్లలకు కానాను వెళ్ళటానికి సిద్ధపరచుతాం. కానాను వెళ్ళుటకు సిద్ధం చేయటం. ఇలా ఈ 36 అధ్యాయాల్ని మనం సింపుల్గా 1-10 అధ్యాయాలు సీనాయి కొండ దగ్గర జరిగిన సంగతులు. సీనాయి కొండ దగ్గర దేవుడు వాళ్ళకి ఏమేం చెప్పాడో ఏంటో, వాళ్ళు ఎలా ప్రయాణానికి సిద్ధం చేశాడో చెప్పుకొచ్చాడు. ఈ 10 నుంచి 25 అధ్యాయాల వరకు కూడా అరణ్య ప్రయాణంలో అనగా బయలుదేరారు 38 సంవత్సరాలు. ఈ 38 సంవత్సరాల్లో వాళ్ళు ఏం అనుభవించారో, అంటే ఎక్కడెక్కడ ఎలా రాలిపోయారు, ఏది దేవుని శోధించి విగ్రహారాధనలోకి వెళ్ళి మోయాబీరాన్ని హెచ్చరించి, అలాగే నీళ్ళు లేవని విసిగించి, ఇలా ఎక్కడెక్కడ ఎలా రాలిపోయారో ఈ బయలుదేరిన జనం 1వ అధ్యాయంలో 1వ అధ్యాయం 10వ అధ్యాయం 10వ వచనంలో బయలుదేరిన జనం ఎలా రాలిపోయారో ఈ 10 నుంచి 25 అధ్యాయాల వరకు కూడా మనకి సమాచారం చెప్తుంది. 26 నుంచి 36 అధ్యాయాల వరకు మోయాబు మైదానం దగ్గర మళ్ళా కొత్త తరాన్ని లెక్కించడం సైన్యాన్ని, ఆ లెక్కించిన జనానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్, అంటే కొన్ని సలహాలను ఇవ్వటం, అదాయింది కానాను వెళ్ళడానికి సిద్ధం చేశారనమాట మోషే ఎలియాజరులో. అదాయిందా? ఇవి పుస్తకం అంతా కూడా మనం ఇలా ఒక మైండ్లో పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. రైట్, ఇద్దరు బైబిల్ తీసేయండి, బైబిల్ దగ్గర పెట్టేసుకోండి. బైబిల్ దగ్గర ఏంటంటే మీకు సింపుల్గా అవగాహన చేసుకుంటూ నేను వెళ్తాను. బైబిల్ దగ్గర పెట్టుకున్నారనుకోండి, బైబిల్లో నోట్స్ రాసేసుకున్న తర్వాత బైబిల్ని దగ్గర పెట్టుకోండి. నోట్స్ అయిపోయిందండి, బైబిల్ దగ్గర పెట్టుకోండి. బైబిల్ దగ్గర పెట్టుకున్నారనుకో, బైబిల్లో మీకు కొన్ని విషయాల్ని సింపుల్గా చూపించుకుంటూ వెళ్తాను నేను. కారణం ఏంటంటే మనకి విషయాలు అర్థం కావాలంటే ఒక అధ్యాయం మీద మీకు అవగాహన కల్పిస్తూ వెళ్తాను నేను. మీరు ముందే నెల రోజులు ఉంది కాబట్టి మీరు ముందే కష్టపడి చదివితే చాలా బాగుంటుంది. చదవకపోతే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. నేను ఏం చేయలేను మరి. కానీ కొత్త నిబంధన మాత్రం వచ్చును ఆచరించాల్సింది కాబట్టి ప్రతి ఓడికి ప్రతి భావానికి నేను అర్థం చెప్తాను. ప్రతి వచనానికి ప్రతి భావానికి నేను అర్థం చెప్తాను. ఓకేనండి? రైట్.